మంచిగా సెర్లాక్ అంటే ఇది చాలా బెస్ట్ పిల్లలకి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ఇన్ని ప్యాకెట్స్ తీసుకొచ్చింది, ఏం కుక్ చేస్తుందా అనుకుంటున్నారా? ఈరోజు నేను 6 months బేబీకి ఉగ్గు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను కొన్ని బాదమ్స్ తీసుకున్నాను అనమాట. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇది వచ్చేసి పచ్చిశనగపప్పు, సేమ్ అదే గ్లాస్తో తీసుకున్నాను క్వాంటిటీ. అన్ని పప్పులు ఒకటే క్వాంటిటీలో సేమ్ అదే గ్లాస్తో తీసుకున్నాను. ప్లేట్ చూడడానికి బాగా కనిపిస్తుంది కదండి. సో ఇందులో నేను పెసర్లు, వాము, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు, మైసూర్ పప్పు, ఇంకా బాదం కూడా తీసుకున్నాను. పక్కన ఇంకో గ్లాస్లో ఆ గ్లాస్ క్వాంటిటీతో రైస్ తీసుకున్నాను. సో ఫస్ట్ నేను ఇక్కడ ఈ జీలకర్ర ఇంకా వాము అనేది సపరేట్ చేస్తాను, ఎందుకంటే అన్నీ కలిపి మనం రోస్ట్ చేస్తే ఇవి క్వాంటిటీ కొంచెం ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి ఇవి తొందరగా మాడిపోతాయి. సో అందుకనేసి ఫస్ట్ నేను వీటిని కొంచెం పక్కకు తీసేస్తున్నాను. బాదం కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా అలా పప్పులన్నీ వేసి మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా, మరీ మాడకుండా, మాడితే కొంచెం స్మెల్ వస్తుంది కదండి. సో మాడకుండా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ రైస్ అనమాట. నేను పక్కన గ్లాస్ ఉంది కదా, సో అంత క్వాంటిటీలో రైస్ తీసుకున్నాను. వీటిని కూడా కొంచెం కొద్దిసేపు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతే, ఇంట్లోనే మంచిగా ఉగ్గు రెడీ చేసుకున్నాము. దీనికి ఎంత ఎక్కువ టైం కూడా పట్టదండి. మంచిగా సెర్లాక్ అంటే ఇది చాలా బెస్ట్ పిల్లలకి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.